నమస్తే పెద్దమ్మా. నమస్తే. తెలంగాణలో పిసిసి చీఫ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ ఏమన్నారంటే హరీష్ రావుకి అరుంధతి సినిమాలో పశుపతిలాగా వ్యవహరిస్తున్నాడు, శుద్ర పూజలు చేస్తున్నాడు, వర్షాలు పడొద్దని, కరువు రావాలని మహేష్ గౌడ్ చెప్పడం జరిగింది. దీనిపై చాలా మంది బీఆర్ఎస్ లీడర్ ఫైర్ అవుతున్నారు. మీరు ఏం చెప్తారమ్మా దీని గురించి ఏం చెప్తానంటే మహేష్ గౌడ్ అలా అనకూడదు కదా. శుద్ర పూజలకు మంత్రాలకు చింతకాలు రాలయి, అట్లా వర్షాలు పడకుండా చేయాలంటే ఎన్ని మంత్రాలు? ఇప్పుడు పగస్సులు ఎంతమంది ఉన్నారు, చేతబడి చేయగానే చంపేసుకోవచ్చుగా మన దేశంలో. అవన్నీ ఈయన మాట్లాడు, గౌడు మాట్లాడు ఏం బాగాలేదు. ఎందుకంటే వాళ్ళ ఆమెలో వాళ్ళు చేసిర్రు, వర్షాలు పడకుంటుండగానే వీళ్ళు గెలుతారా? అంటే ఎప్పుడైనా కేటీఆర్ కానీ హరీష్ రావు గురించి అసలు మాట్లాడడానికి ఎవరికి అర్హత లేదు. ఎందుకంటే ఏ పార్టీలా ఎవరు ఎలా చేస్తారో మేము విమర్శించుతాం, మాట్లాడతాం. ఎందుకంటే వాళ్ళ గురించి మాట్లాడడానికి ఈయనకి ఎక్కడిది? ఈయనది చూసుకోమని మంచిగా, ఈయనది చూసుకోమని. ఈ కాంగ్రెస్ ఆమెలో ఎవరికి ఏం చేస్తానో, ఎవరు నష్టపోయినారు, ఈ దేశం ఎంత నష్టపోతుంది. చిన్న పిల్లలు, ముసలోళ్ళు, ముడుగోళ్ళు, ఎన్ని హత్యలు, ఎన్ని ఘోరాలు, ఎన్ని ఇండ్లు, ఎంత హైడ్రా పెట్టి మీ ముఖ్యమంత్రి ఏం చేస్తారు అది తెలుసుకోరాదు. అయ్యా గదెందుకు తెలుసుకుంటాను? నువ్వు వర్షాల కాడికి ఎందుకు పోయినావు? ఆయన ఏదో రుద్ర పూజలు చేస్తాను రాని కేటీఆర్ మీద ఎందుకు పడ్డావు? ఎందుకంటే వర్షాలు ఇంకా 4 రోజులు అయితే మస్తు పడతాయి. ఏదో అమ్మవారు వచ్చి కూడా చెప్పింది కదా వెనకకున్నాయి వర్షాలు. దానికి నువ్వు వాళ్ళిద్దరిని విమర్శించే, టీఆర్ఎస్ విమర్శించే అంత నీ కాడ లేదు. ఎందుకంటే మీది మంచిగా ఉంటేనే ఎదటో అనాలి, మీది అస్సలు బాగలేదు కాంగ్రెస్. ఎందుకంటే కాంగ్రెస్ లో ఏమని ఓట్లు వేయించుకొని మినిస్టర్ గా అక్కడ కూర్చున్నావు, ఎమ్మెల్యేలు అక్కడ కూర్చుండ్రు, ఒక ముఖ్యమంత్రిగా గద్దెక్కినావు, ఎల్రా ఎక్కినావు. ప్రతి ఒక్కళ్ళు ఒక్క ఓటుతోటే వెళ్తారు ఎవరైనా. ఇవాళ కేటీఆర్ ని, హరీష్ రావుని ఇవాళ నువ్వు ఉంటావు, రేపు ఆయన ఉంటాడు. వాళ్ళు 10 సంవత్సరాలు ఏలలేదా? మరి 10 సంవత్సరాలలో ఒక్కొక్క సంవత్సరం కాలం ఎడ్డు మడ్డ అయింది కదా. దాని గురించి మాట్లాడేదానికి వాళ్ళని విమర్శించేది ఈయన ఎక్కడిది? అట్లా విమర్శించకూడదు. ఆ గౌడేనా ఆయన పేరు? మహేష్ గౌడ్ గారు, నువ్వు విమర్శించేటప్పుడు మీదేందో మీరు ఆలోచించుకోండి. ఎందుకంటే మా ప్రభుత్వంలో ఎలా ఉన్నారు ఆడవాళ్ళు, మగవాళ్ళు, ముసలివాళ్ళు, అదొక్కటి ఆలోచించుకుంటే బాగుంటుంది. ఎందుకంటే రోడ్ల మీద రొట్ట ముసలివాళ్ళకు ఎవడైనా చంపి ఎదురుగా చంపినా కానీ వాడిని తీసుకుపోయి పెళ్లి కొడుకులా కూర్చోబెడతాను మీ ప్రభుత్వం. ఎందుకంటే మీ రేవంత్ రెడ్డి గారు మీ ప్రభుత్వం ఎలా ఉందో అందరికీ తెలుసు. అవి చూసుకోను మంచిగా, కరెక్ట్గా నీ ప్రభుత్వంలో ఏం జరుగుతుందో ఫస్ట్ అవి చూసుకొని వాళ్ళని విమర్శించండి. హరీష్ రావుని మీరు విమర్శించే అంత ఎవరికి లేదు. ఎందుకంటే దేనికి దానికే మాట్లాడతా. బీజేపీనైనా ఎవరన్నా ఏదన్నా అంటే నేను మాట్లాడతా, మిమ్మల్ని ఏదన్నా మాట్లాడతావు. ఎందుకంటే మీరు మంచి పనులు ఎక్కడున్నాయని ఆయన విమర్శించడానికి నువ్వు మంచోడువా? నువ్వు వచ్చి ఎవరికైనా ఆయన చేసినావు మీరు చెప్పుంటూ. మీరు కాంగ్రెస్ వాళ్ళు ఇల్లు కట్టుకొని ఏదో చిన్న గుట్ల బీదోరి బిట్ట కూలి చేసుకొని కొట్లు పెట్టిన వాళ్ళందరినీ నాశనం చేసుకుంటుంటే ఇలా మీకు మాట్లాడడానికి ఎక్కడుంది? కాంగ్రెస్ వాళ్ళకు మాట్లాడడానికి లేదు. వ్యక్తిగతంగా మాట్లాడడం విధంగా గతంలో కూడా రేవంత్ రెడ్డి గారు అరెస్ట్ మీద కొంగలా ఉన్నాడు, హైట్ అది మాట్లాడడం జరిగింది. అంటే ఈత పర్సనల్ గా రాజకీయ నాయకులు హోందాలో ఉండాల్సిన వ్యక్తులు ఇట్లా పర్సనల్ గా మాట్లాడడం ఎంత కరెక్ట్? అసలు రేవంత్ రెడ్డి గారికి నేను ఎప్పుడు కాదు ఎప్పుడు చెప్తా, కేసీఆర్ ని తిట్టినప్పుడు కూడా కేసీఆర్ పెద్ద తలకాయ. ఎందుకంటే ఆయన అక్కడ సంతకం పెట్టినా కానీ ఆయన పోరాడిండు, ప్రజలకు తెలుసు. ఎవరో కొంతమంది ఆయన చచ్చిపోమని చెప్పలేదు, వీళ్ళు ఏదో గాసునని కూర్చున్నానని పోయినరు. మాట చెప్తున్నా అంటే ఎందుకు ఈ మాట చెప్తుంటే కొంతమంది వాళ్ళోళ్ళు చచ్చిండ్రా వీళ్ళోళ్ళు చచ్చిండ్రా అని ఆడవాళ్ళు అంటే నేను ఇంత అంటే ఆయన జామని చెప్పిండా వాళ్ళని? మీరే ఏదో పేరుకో దేనికో పోయి చచ్చిపోయిండు. ఆయన అన్నం తినకుండా మన తెలంగాణ కోసం కష్టపడి తెచ్చిన వ్యక్తి, అది పెద్ద తలకాయ. ఆయన కూడా చాలా దగ్గర పడ్డాడు. అసవంటనే రేవంత్ రెడ్డి పేగులు తీసుకొని మేడకేసుకుంటా. మొన్న కూడా ఏదో తలకాయ దిత్తా, నువ్వు తలకాయ నువ్వు పేగులు అనటం అది కరెక్ట్ కాదు. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు ఎంతవరకు మాట్లాడినావు అంతవరకు. ఒకవేళ వాళ్ళు నిన్నేమన్నా అన్నారా? ఆ గతాలు అవన్నీ తోముకోవద్దు. ఎందుకంటే ఇప్పుడు జరిగాయే చూసుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వం నేను ఎలా ముందుకు పోవాలని రేవంత్ రెడ్డి గారు అది చూసుకో. నీ పక్కనున్నాళ్ళు నీ మినిస్టర్లు అట్నే చేసే, నీ ఎమ్మెల్యేలు. టీఆర్ఎస్ లో ఒక ఎమ్మెల్యే చచ్చిపోయిండు, ఆయనని చూసి చాలా మంది నేర్చుకోవాలి. ఎందుకంటే ఆయన ఎంత మంచి వ్యక్తో. హరీష్ రావు కొంగలాగుండంటే దేవుడు ఇచ్చిండు, హైట్ పర్సనాటు, దాన్ని అనటం కాదు. హైట్ గురించి మాట్లాడటం కాదు, ఆయన చేసే పనుల గురించి మాట్లాడు. ఆయన ఎంత మందికి ఏం చేసిండో నువ్వు ఒక ముఖ్యమంత్రి గుండి కూడా చేయలే. హరీష్ రావు అవి చేస్తాడు, మేము చూస్తున్నాం. ఎందుకంటే ఆయన మాకు ఏమి ఇది కాదు. ఎందుకంటే ఆయన చేసేవన్నీ మేము చూస్తాం కాబట్టి ఉన్న మాట మాట్లాడతా. ఇప్పుడు కేటీఆర్ కూడా ఒకప్పుడు ఆయన ఏదో పని మీద పోతే దగ్గరికి తీసుకొని మా ఫోటోలు కూడా ఉన్నాయి, తీసుకోండి. అందు గురించే వాళ్ళ గురించి మాట్లాడే అర్హత ఎవరికి లేదు, రేవంత్ రెడ్డికి లేదు, కాంగ్రెస్
ప్రతి ఒక్క మినిస్టర్ కూడా మాట్లాడడానికి లేదు. మీరు మంచి పనులు లేవు, మీరు మంచి చేయటంలే దేశానికి, మన తెలంగాణలకు. ఎందుకంటే అక్కడ ఢిల్లీలో ఏం జరిగింది మీకు తెలుసు. ఢిల్లీలో నీ రాహుల్ గాంధీ ఎంత దొంగో తెలుసు. నీ రాహుల్ గాంధీ ఎంతమందిని ఉడతలు పట్టేటోళ్ళు, చేపలు పట్టేటోళ్ళని, ఏదేదో ఎరకలోని ఒడరోని తాగుబోతోని గంజాయేటోళ్ళని తీసుకొచ్చి డ్రామా చేసిండు రాహుల్ గాంధీ. అది దేశం అంతా తెలుసు. నింద ఎవరి మీద వేసిండ్రు? మోడీ మీద వేసిండ్రు. ఇవాళ మోడీ లేకుంటే ఎవరెవరు ఎక్కడ ఉందరో మనకు తెలియదు. కానీ అందు గురించే కేటీఆర్ కూడా చెప్తున్నా, ఎవరిని విమర్శించొద్దు, తిట్టొద్దు. హరీష్ రావు అయితే అసలే మాట్లాడు ఒకళ్ళ గురించి ఆయన అన్నాడు. మెయిన్ హరీష్ రావు గురించి నేను చెప్తున్నా, ఎవరు హరీష్ రావుని అలాంటోడు ఇలాంటోడు అనవద్దు. కొంగలాగుండంటే దేవుడిచ్చిన రూపురేఖ, అది మనం తెచ్చుకున్నది కాదు. అది ఎట్టున్న ఆయన లోపల మనసు మంచిది, అదొక్కటి మైండ్లో పెట్టుకోవాలి. కాంగ్రెస్ వాళ్ళు ఎవరైనా మేము ఏం పనులు చేస్తున్నామని ప్రతి ఒక్క కాంగ్రెస్ ఎంపీలు ప్రతి ఒక్కళ్ళు ఆలోచించండి. ఎన్ని అట్టలైనవి ఆలోచించండి, ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయో ఆలోచించండి. 80 ఏళ్ళ ముసలోళ్ళని కూడా చిన్న చిన్న పూరగాలు వదిలిపెడతలేదు, ఆలోచించండి. వాళ్ళని దేశపై ఎందుకు సూట్ చేయలే? ఇప్పుడు కేరళలో విజయ్ ఉండు, మరి ఆయన ఎట్లా చేస్తాడు? ఆయనను చూసి నేర్చుకో. తమిళ విజయ్, ఆయనను చూసి నేర్చుకోండి మీరు. ఇలా నేను ముఖ్యమంత్రిని అని చెప్పుకోవటం ముఖ్యం కాదు, ప్రజలకు ఏం న్యాయం చేసినావు, ప్రజల్లో ఏం చైతన్యం తెచ్చినావు, అది నువ్వు వచ్చినావు, ఇల్లు కూలగొట్టినావు. ఇవాళ ఒక్కొక్కళ్ళు ఏడుతాను, వాళ్ళు ఏడుపు మంచిది కాదు. రేవంత్ రెడ్డి గారు నేను బంగారం తెలంగాణ చేస్తాను అన్నాడు. ఇవి ఇలా ఆయన బట్టిక్కర్ మార్క చెప్తాడు నిన్న మీటింగ్లో, బంగారం తెలంగాణ చేస్తా అని చెప్తాడు. చెప్పుదానికైనా ఉండాలి. నువ్వు బంగారం కాదు, ఉన్న ఇండ్లు కూలగొట్టి బంగారం అన్నీ తీసేసిండ్రు. ఎందుకంటే ప్రజల్లో మంచి చైతన్యం రావాలి, మంచి పేరు తెచ్చుకోవాలి. మనం పోయేటప్పుడు ఏం తీసుకపోము, ప్రజలకు కన్నీరు చాలు. మీకు అదే చెప్తున్నా. ఇప్పుడు హరీష్ రావు ఏం అయ్యే పనులు చేస్తాడు. హరీష్ రావు అందానికి ఎవ్వరికి లేదు, కొంగలాగుందనగానే ఆయనకే నామూస కాదు. మరి నిన్ను కూడా ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి నేను అనకూడదు, కానీ చాలా మంది కుర్సగుండా ఏదేదో అంటాడు. మీ అనం, ఎందుకంటే ఆయన మనం కావాలని తెచ్చుకున్న ముఖ్యమంత్రి, మనం ఎన్నుకున్న ముఖ్యమంత్రి కదా. 4 రోజులైనా బంగారం అనే పిలుచుకుందామి. అందుగురింటే టీఆర్ఎస్ వాళ్ళని పేగులు తీసి మెడకత. మెయిన్ కేసీఆర్ని ఒక్క మాట కూడా మాట్లాడొద్దు, మన దేశానికి పెద్ద తలకాయ. అదొక్కటి మనసులో పెట్టుకొని, ఎందుకంటే చుట్టుపట్టు పల్లెటూళ్ళు కానీ ప్రతి ఒక్కళ్ళే కానీ ఆయనని అనుకొని ఏడిసేటోళ్ళు కూడా ఉండరు. అదొక్కటి ఆలోచించండి. రాజకీయం అంటే దోసుకుంటే వాళ్ళు అందరూ ఉన్నారు. ఈ కాలంలో దోసుకుర్రు, ఆ కాలంలో దోసుకుర్రు. అక్కడ రాహుల్ గాంధీని తోడి బొంద పెడితే దేశం అంతా బాగుపడుతుంది. అదొక్కటే ప్రజలు ఆలోచించాలి. ఈసారి మాత్రం ఎలక్షన్లు కానీ ఏది కానీ ఆలోచించి ఎవరిని ఎన్నుకుంటే మేము బాగుపడతామని ఆలోచించి ఓటేయాలి. ఏ ప్రజలే కానీ ఎవరే కానీ, బీదోడే కానీ సాదోడే కానీ, అదొక్కటి ఆలోచించాలి. మోడీ గారికి కూడా చెప్తున్నాం, మెయిన్ పేదోళ్ళని ఉద్యోగస్తుల్ని. ఎందుకంటే ఆయన మీద అంత పెద్ద నిందేసిండ్రు కాబట్టి మోడీ గారు కూడా మంచిగా ఉద్యోగం లేని వాళ్ళకి ఆలోచించి ఆధార్ కార్డు ప్రతిదీ చూసి పేదోళ్ళకి న్యాయం చేయండి. మనం పోయేటప్పుడు ఏం తీసుకుపోయేది లేదు.